గాడ్ బ్లెస్సింగ్ గ్రూప్ సభ్యులకి అందరికీ ప్రభు యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నానండి. మళ్ళీ మన గ్రూప్ నుంచి మళ్ళీ మన సోదరుడు మన పాస్టర్ గారు జిఎస్ఎన్ పాల్ గారు, సమయాల్ గారు, అలాగే మన తమ్ముడు సమర్పణ రాజు, తర్వాత లక్ష్మి గారు, మన రూతి గారండి మన గ్రూప్ నంబరు, ఆవిడ ద్వారా ఇక్కడికి వచ్చి ఉన్నాం మనం. ఇదోటండి సోదరుడు మహర్షి గారండి, పాపం యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి, మంచం మీద కూడా లగలేకపోతున్నారు. ఇదోటండి తండ్రి గారు చాలా మరి ఎంత బాధపడుతున్నారంటే చాలా చింతిస్తున్నారండి శంకర్రావు గారు. మరి ఇతని నిమిత్తం మనం ప్రార్థన చేయడానికి వచ్చామండి. మరి వీళ్ళు దేవుని తెలుసుకున్నారో లేదో తెలియదండి. మీరు దేవుని తెలుసుకున్నారండి గురుగారు? నాకు బాగాలేనప్పుడు ఓకేనండి. మేమంతా కూడా క్రైస్తవులం అండి. అంటే మేము ఇలా సాయం చేస్తున్నామని మీకు మేము చెప్పట్లేదు, కానీ మీకోసం మా కోసం మనందరి కోసం ఒక అతను మరణించి ఉన్నాడు. అతనే ప్రభువైన యేసుక్రీస్తువారండి. మనం ఈ లోకంలో ఎప్పటికైనా సరే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్తాము, కానీ ఆ లోకాన్ని విడిచినప్పుడు మనం మరొక లోకానికి మనం వెళ్ళాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి. కాబట్టి మీకు ఇష్టమైతే ప్రభువైన యేసుక్రీస్తు అని తెలుసుకోండి. మేము సోదరు నిమిత్తం మేమంతా కలిపి ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నామండి. అందరం కలిపి ప్రార్థన చేద్దాం రండి. ముందు ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్న పాస్టర్ జిఎస్ఎన్ పాల్ గారు ఇతని నిమిత్తం ప్రార్థన చేస్తారండి. రండి అందరూ గ్రూప్ నెంబర్ సందర్భంగా ప్రార్థన చేద్దాం. మరి గాడ్ బ్లెస్సింగ్ గ్రూప్ ద్వారా ఈ మహర్షిని దర్శించి వారికి ఆర్థిక సాయం చేయడానికి గాడ్ బ్లెస్సింగ్ గ్రూప్ మరి బ్రదర్ రాజు, పార్వతి గారు గ్రూప్ సభ్యులందరూ వచ్చి ఉన్నాం. మంచిది, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా ప్రభా, ఇదిగోనైనా చాలా కాలం మంచాన్ని పడి ఉన్న మహర్షిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. తనకి ఇచ్చిన తండ్రి శంకర్రావుని బట్టి, కుమారిని బట్టి, ఇదిగోనైనా కుమార్తె ప్రభా మరి కార్తీక్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక ఆజ్ఞాపిస్తూ వీళ్ళ పరిచయం చేసిన రూతి సిస్టర్ గారిని మీ అసలు అప్పచెప్పుకుంటూ యేసు నామములో గ్రూపుని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సురక్తమే రక్తమే త్వరగా కోలుకోవాలి. ఆమేన్. ఆమేన్. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తానండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన పాదాలకు వందనాలు తండ్రి. ఈ రోజు మన గాడ్ బ్లెస్సింగ్ గ్రూప్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నామంటే అది కేవలం మీ కృప తండ్రి. మాకు మేము ఎప్పుడు కూడా గణపరచుకోకుండా తండ్రి, మీకు ఇష్టలుగా మేము ఈ లోకాన్ని జయించే మహాభాగ్యం ప్రసాదించండి తండ్రి. సోదరుడు మహర్షి గారి దగ్గరికి వచ్చి ఉన్నాం తండ్రి. చిన్న వయసులోనే తనకి తండ్రి యాక్సిడెంట్ అయ్యి మంచం పడి ఉన్నా తండ్రి. మీకు ఇష్టమైతే తండ్రి తను త్వరగా కోలుకునే మహాభాగ్యం ప్రసాదించండి. ఈ కుటుంబం అంతా కూడా తండ్రి మీరే నిజమైన దేవుడు అని తెలుసుకున్న మహాభాగ్యం ప్రసాదించండి తండ్రి. ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నామంటే అందరూ మారుమూలు పొంది మీ దరికి చేరుతారని ఆస్తోనే ఈ కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం తండ్రి. మీరే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా నమ్మే మహాభాగ్యం ప్రసాదించండి తండ్రి. సోదరుడు త్వరగా కోలుకునే మహాభాగ్యం ప్రసాదించండి. ఈ కుటుంబం కూడా తండ్రి ఆర్థిక ప్రాబ్లం నుంచి త్వరగా విడుదల పొందే మహాభాగ్యం ప్రసాదించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుని యేసుక్రీస్తుపేట ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఇదేనండి మన గ్రూప్ నుంచి అయ్యగారు ఇట్టండి. మన గ్రూప్ నుంచి ఇదటండి మహర్షి వాళ్ళు నాన్నగారికి మన గ్రూప్ నుంచి కొంత అమౌంట్ కవర్ లో పెట్టి ఉన్నామండి. మరి అతను మందుల నిమిత్తం అడిగారు. రేషన్ ఇద్దాం అనుకున్నాం, కానీ అయ్యగారు మాకు రేషన్ కాదండి, బాబుకి చాలా మందులకి చాలా అవసరాలు ఉన్నదని చెప్పేసి అన్నబట్టి ఇతనికి మందుల నిమిత్తం మనంతా గ్రూప్ నుంచి ఇస్తున్నాము. అందరికీ వందనాలండి. అందరికీ ఫ్రూట్స్ కూడా అండి. మీ అందరికి వందనాలు గట్టిగా చెప్పండి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా అందరి పేరు పేరున అందరికి నమస్కారం. బైబిల్ హారిక, రైజుల, పద్మ, ఇంకో పాప పద్మ, దాదా రండి బాబు. అమ్మా తమ్ముడు ఆపిరా వీడియో ఫోటో తీ అందరికి 2 నుంచి